ఎంతో ఆత్మీయంగా ఘనంగా మనం ఈ కార్యక్రమాలు జరిగించుకుంటున్నాం. క్రిస్టియానిటీ అంటే క్రమశిక్షణ, క్రైస్తవ్యం అంటే మర్యాద, గౌరవం అన్న విషయాలు నేను పదే పదే అందరికీ నేర్పిస్తున్నాను. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే దేవునికి అనుకూలము అనే వాక్యం కూడా వ్రాయబడింది. 3 సంఘాల బిడలకు నేను చెప్తున్నాను, మనమందరము దైవిక క్రమశిక్షణ కలిగి ఉండాలి అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా చెప్పడానికి ఒక కారణం ఉంది. ప్రభువు శిలువలో పలికిన 7వ మాటలో విలువైన క్రమశిక్షణ కనిపిస్తుంది. నిజానికి యోహాను సువార్త 19:30లో తీకండి, 3 మాటలు కలిపి చెప్పాడు. చెరక పుచ్చుకొని 5వ మాట, సమాప్తమైనది 6వ మాట, తల వంచి ఆత్మను అప్పగించాడు. 5వ మాట, 6వ మాట, 7వ మాట కూడా అని 3 మాటలు ఒక్క వచనములోనే కనపడుతూ ఉన్నాయి. 5వ మాట, 6వ మాట చక్కగా అందరూ ధ్యానం చేశారు. ఇప్పుడు చిట్ట చివరి మాటలో ప్రభువు కలువరి శిలువలో వేలాడుతూ తండ్రి అని నొరార పిలిచి గొప్ప శబ్దంతో రక్తమంతా లోపల నుండి వచ్చేసిన అసలు బలహీనత అనేది ప్రభువులో మనం ఎక్కడ చూడం. 40 దినాలు తినకుండా తాగకుండా కూడా ఆయన ఉపవాస దీక్షను ముగించాడు. అందులో మర్మం ఉంది. పౌలు చెప్తాడు కదా, ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. మన శరీర నిర్మాణం వేరు, ఆయన శరీరం వేరు. తల్లి తండ్రి కలయిక ద్వారా మనం ఈ లోకానికి వచ్చాం. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి వలన ఈ లోకానికి వచ్చాడు. రజోగుణము వాంఛలకు తావు లేదు ప్రభు నిర్మాణంలో. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు గొప్ప శబ్దముతో కేకవిస్తున్నాడు. మన ప్రభువు బలహీనుడు కాదు, బలవంతుడు అని గమనించాలి. గొప్ప శబ్దముతో ఏమని కేక పెడుతున్నాడు? తండ్రి. మొదటి మాటలో కూడా తండ్రి అని ఆయన సంబోధించాడు. కారణం ఆయన సొంత కుమారుడు. మనము దత్తపుత్రులము తెచ్చుకోవాలి. యెహోవా ఏ దేవుడు అంటే యేసు దేవుని కుమారుడు. ఈయన నా ప్రియమైన కుమారుడు అని తండ్రి పలుమార్లు క్రీస్తును ప్రశంసిస్తూ ఆ కొడుకును చూచుకొని తానే ఎంతో మురిసిపోయేవాడు. ఈ రోజు పిల్లల్ని చూచి అలా మురిసిపోయే అవకాశం తల్లికి తండ్రికి లేదు. పుత్రోత్సగంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుని జనులు పొగిడినప్పుడు తండ్రికి నిజమైన సంతోషం అని యోగివేమని చెప్పాడు. కొడుకు పుట్టగానే సంబరాలు ఎన్ని ఫుల్ బాటిల్స్ లెగుస్తాయో ఎందుకో తెలీదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా నాడు పొందుర సుమతి అని చెప్తాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, యస్వదాభిరామ వినురవేమ. ఇక్కడున్న బిడ్డలందరికీ చెప్తున్నాను. ఈరోజు 17 సంవత్సరాల కొడుకు చనిపోవడం అంటే ఎంత దుఃఖం. తండ్రి మోసం చేసి తండ్రి వెళ్ళిపోయాడా? 2 కొడుకులు ఉన్నారా? అమ్మని బంగారం లాగా చూసుకోవాలి. అక్కడ ప్రేమలో పడ్డాడు,
ఏదో ఏదో గొడవ. మళ్ళీ ఆ ప్రియురాలు శవాన్ని చూడ్డానికి వచ్చింది. అక్కడ మళ్ళీ రగడ. ఈ పెంటే కనబడుతుంది ప్రపంచం. ఈ పెంటకు ప్రత్యేకంగా భిన్నంగా ఉండేవారు మన కుటుంబాల్లో పుట్టాలనేది నా ఆశ. నా కోరిక అదే. ఎవరిని బిడ్డల్ని మందలించిన, బిడ్డల్ని గందించిన మీరు ప్రత్యేకంగా యోసేపులా ఉండండి నాన్న. యేసు తల్లి మరియలా ఉండండి. యొప్తా కుమార్తెలా ఉండండి. దానియేలులా ఉండండి. షడ్రక అభిజ్ఞగౌలులా ఉండండి. ఈ లోకం ప్రతిభకు పట్టం కడతాది, దేవుడు పవిత్రతకు పట్టం కడతాడు. నమ్మంటున్నారా? ఈ లోకం ప్రతిభకు పట్టం కడతాది, దేవుడు పరిశుద్ధతకు పట్టం కడతాడు. మీ పరిశుద్ధతతో దేవుణ్ణి శోధిస్తే ఘనమైన విజయాలు మీ అందరికీ ఇస్తాడు. ఈ కొడుకు లోకములో ఉన్న కొడుకుల వంటి వాడు కాదు. మన పేపర్లో చూచాను, వాళ్ళ అమ్మని ఆడిస్తున్నాడు మంచం మీద. స్నానం చేయించేశాడు, డైపర్ వేసేసాడు, నైట్ వేసేసాడు. కొడుకు అమ్మకి స్నానం చేయించి మా టాగురుగాళ్ళగా మంచం మీద అమ్మని ఆడిస్తున్నాడు. నవ్విస్తున్నాడు, ఎందుకంటే అమ్మ ఇంకా కొన్ని రోజుల్లో చచ్చిపోతుంది. తీరా చూస్తే ఒక్కగానొక కొడుకు, నాన్న చనిపోయాడు, తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. అడిగారు ఎందుకు పెళ్లి చేసుకోలేదని. నాకు వచ్చే భార్య మా అమ్మని చూడదు, అందుకే నేను పెళ్లి చేసుకోలేదు. మా అమ్మంటే నాకు ప్రాణం, నేను చేసుకుంటాను, మా అమ్మని చూసుకోదు, అందుచేత నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ అమ్మ చనిపోయాక నేను ఆలోచిస్తానని చెప్పాడు. మంచి కొడుకులు లేకపోలేదు భూమి మీద. నేను అంటున్నాను, తండ్రి అంటున్నాడు కదా, తండ్రి ఒక్కసారి నన్ను మహిమపరచమని అడిగాడు. వెంటనే అంట పరలోకం అంటుంది, నేను నిన్ను మహిమపరిచున్నా. కొడుకు ఇలాగా అండు, తండ్రి వెంటనే స్పందించి, ఏమి రిలేషన్ అండి, ఈయన నా ప్రియమైన కుమారుడు. ఎందుకు ఆయన ప్రియమైన కుమారుడయ్యాడు? కొడుకులు గాని కూతుళ్ళు గాని మనుషులు గాని భూమి మీద ఇలా జీవించాలి అని చూపించి వెళ్ళాడు యేసునాథుడు. ఇలా బ్రతకాలరా మీరు? కొడుకులైతే నాలా బ్రతకాలి, మనిషి అనేవాడు పుడితే భూమి మీద నాలా బ్రతకాలి అని చెప్పి సజీవంగా చూపించి వెళ్ళాడు ఆయన. ఆయన జీవితం మనకు మాదిరి. క్రైస్తవులమని చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదో ఈనాడు పేపర్ వాడు రాశాడు. క్రిస్టియానిటీ ఏర్పడ్డాక సిలువల వ్యాపారం బాగా జరుగుతుంది. సిలువ, సిలువ, చెక్క సిలువ, ఇత్తడి సిలువ, వెండి సిలువ, బంగారపు సిలువ. కానీ మన సీజమ సంఘంలో సిలువ గుర్తులు వాడడం, సిలువ విలువకు ప్రాధాన్యత ఇస్తాం. సిలువ లేకపోతే శాస్త్రికి విలువ ఎక్కడుంది? ఆయన సిలువ లేకపోతే నీకెక్కడుంది విలువ? చెక్కల సిలువ కనుక మంచి చెక్క కోసం అడవిలోకి వెళ్తున్నాడు, చెట్లు చూస్తున్నాడు. ఈ చెట్టు బాగుంటుందా, ఈ చెట్టు బాగుంటుందా, ఈ చెట్టు బాగుంటుందా అని మొత్తానికి చూచి ఒక చెట్టును కొడతా ఉంటే వాడి వీపు మీద కొన్ని చుక్కలు పడుతున్నాయి. ఇదేంటిదని చూశాడు, చెట్టు నుంచి కారుతున్నాయి. అడుగుతున్నాడు, ఏంటి ఏడుస్తున్నావు, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు అని అడిగాడు. మీకు మేమెన్నో సిలువలు ఇస్తున్నాం గాని మీరైతే ఒక్క క్రీస్తును కూడా మాకివ్వడం లేదు. ఆ చెట్టు అంటుందంట, ఎన్ని సిలువలు ఇచ్చామో మేము మీకు, కానీ మీరు మాకు ఒక్క క్రీస్తును ఇచ్చారా? క్రైస్తవులుగా చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. క్రీస్తు తత్వం ఎక్కడో ఒక చోట వ్యక్తము చేసి దేవునికి మహిమ తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంటే ఎంత విధేయత కావాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలి, ఎంత నిజాయితీ కావాలి. ఎందుకు అంటే తండ్రి దగ్గరకు చేరని ఆత్మలు చాలా ఉంటాయి.
పరలోకములో దేవదూతుల్లో వినాలి, లూసిఫర్ వాడి సేవకులు ఎంతో మంది ఇప్పుడు అగాధములో ఉన్నారు. వారందరూ సేవకులైన ఆత్మలే. మనము దేవుని పిల్లలైన ఆత్మ, వారు సేవకులైన ఆత్మలు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే అగాధములో భద్రపరచబడ్డారు. అంటే దేవునిని సమీపించని ఆత్మలు చాలా ఉన్నాయి. నేను అంటున్నాను, మన ఆత్మ దేవుని దగ్గరకు చేరాలి. మన ఆత్మ గనుక దేవుని యొద్దకు చేరకపోతే ఆ ఆత్మ యుగ యుగములు అగ్నిగుండములు కాలాలి. ఒకరిని చంపినవాడు గాని, తనకు తాను చచ్చినవాడు గాని దేవుని రాజ్యానికి వారసుడు కాడు. ఎప్పుడు ఆత్మార్పణ చేయొద్దు. ఒకవేళ ప్రభువు సేవలో గనక మరణం వస్తే అంతకంటే ధన్యత ఉందా? నాకు రెండు మరణాలు ఇష్టం. ఒకటి, ప్రభువు కొరకు హతసాక్షిగా చావడం. లేదు అంటే ఆరాధనలో సభలో వాక్యము చెప్తూ కన్ను మూయడం నాకు ఇష్టం. దేవుడు మరి ఏదిస్తాడో నాకు, ఏదిచ్చినా నాకు సంతోషమే. పరిస్థితులు ఎలా ఉన్నా ఎవ్వరూ కూడా ఆత్మార్పణ చెయ్యొద్దు, ఆత్మాహుతి దాడులు చెయ్యొద్దు. మెడకి బాంబు కట్టుకుంటాడు, జనాలలోకి వెళ్ళి పేల్చుకుంటాడు. ఇంతకంటే దారుణం ఏముంది? జాగ్రత్త బిడ్డలారా, తండ్రి చేతికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఆయన తండ్రి, నీవు నాకు అంటాడు కదా, నీవు నాకు ఒక చెవి నిర్మించావు, నీవు నాకు కళ్ళు నిర్మించావు, నీవు నాకింతటి శ్రేష్టమైన శరీరాన్ని ఇచ్చావు అంట కదా. ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎట్టగినాలి కనుక తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించేసుకుంటున్నాడు. ఇక క్రీస్తు ఆత్మ ఎక్కడికి దేవుని స్వాధీనములోనికి వెళ్ళింది. 12 సంవత్సరాల నుంచే తండ్రి పనిని ప్రారంభించాడు. బాబు ఎక్కడున్నావు? ఇక్కడున్నావేంటి? మా వెనకాల ఎందుకు రావడం లేదు? మీ అమ్మ మీ నాన్న నేను ఎంత బాధపడ్డామో తెలుసు అంటుంది మరియా. అప్పుడు అంటు, అమ్మా నేను తండ్రి పనుల మీద ఉండాలి కదా, నా కోసం మీకెందుకు కంగారు? నేను వచ్చింది దేనికి? తండ్రి పనికి కదా. తండ్రి పనిని సంపూర్తి చేసి అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పాడు. అక్కడ నాకు మంచిన మాట ఏంటంటే, తల వంచి, తల వాల్చి కాదు. తల వాల్చడం వేరు, తల వంచడం వేరు. ఈ వేసవి సీజన్లో మండు టెండల్లో జాగ్రత్తలు పాటించకుండా ప్రయాణము చేస్తే ఒక సమయం వచ్చేసరికి తల వాల్చేస్తావు. సోలిపోవడం, తల వాల్చేయడం అంటే సోలిపోవడం. ఎన్ని చూస్తాను నేను ఆ సమయంలో. అక్కడ జరిగిన సంగతి చూస్తాను. ఇంకేమీ లేదు, ఇంకా వాల్చేశారు. ఇంకా పాస్టర్ గారు అయిపోయింది, పాస్టర్ గారు అయిపోయాడు, పాస్టర్ గారు. తల వాల్చడం కాదు, తల వాల్చిన వాడైతే నా యేసు మనకు పనిచేయడు. ఆ మాట వినాలి. జీవాధిపతి అయిన, మరణము బంధించి ఉంచుట అసాధ్యం. జీవాధిపతి ప్రాణము పెట్టుటకు తిరిగి లేచుటకు తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు. వచ్చేటప్పుడు బలమైన ఆత్మతో నన్ను అభిషేకించాడు. యేసు తల వాల్చడం కాదు. ఈ రోజున మనము అరగంట అయితే ఇలాగా ఓరే బాబు, ఎన్ని శబ్దాలు చేసేస్తాము. అదే బయట ఎక్కడైనా గంటలు తగలడిపోమంటే అక్కడే ఉంటాం. కొద్దిసేపు ఉండేసరికి నడాలు వాలిపోతాయి, మెడలు వాలిపోతాయి, గడియారం అంక, నాయంక, నీ అంక, అయ్యో బాబు చిత్రాలే మారిపోతాయి. నా మాట వినండి, దేవుని సన్నిధిలో అసలు సోలిపోకండి. ఈ రోజు ఇలాంటి పర్వదినాన్ని కూడా ఎంతో మంది మానేసి ఇంట్లో ఉన్న వారికి శ్రమ. నీ కూతురు రాలేదేమో, నీ కొడుకు ఎవరు రాలేదో అంటాడు కదా. సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోనులో నిశ్చింతున్న వారికి శ్రమ. స్నేహితులు వెనకాల అక్కడికిక్కడికని చెప్పి వెళ్ళిపోవడం ఎంత దౌర్భాగ్యం. ఈ రోజున చిన్న బిడ్డలు వచ్చారే, చంటి బిడ్డతో దేనా వచ్చిందే, నిండు గర్భవతులు వచ్చారే, మీకు దేవుడు ఎన్నో దీవెలు ఇచ్చిన, ఎందుకు రాలేకపోతున్నారు? నేను అంటున్నాను, క్రమశిక్షణ తప్పింది. యేసు తల వంచాడు. నిజంగా ఆయన చూపించిన విధేయత. యవ్వన బిడ్డలారా,
ఈ రోజున తల వంచేటువంటి విధేయత ఉందా? నానమ్మని గౌరవించం, అమ్మమ్మని గౌరవించం, మేనమామని గౌరవించం, అసలు పెద్దోళ్ళంటే లెక్కే లేదు. మీ అమ్మ బాబుల పెంపకం అలాంటిది. ఇక్కడ నా బిడ్డలకి చెప్తున్నాను నేను. అంటాడు, చిన్న పిల్లలారా పెద్దవారి ఎడల దీన మనస్సు అనే వస్త్రం, లోబడే స్వభావం, అమ్మమ్మ, నాన్నమ్మ, అత్త, మామయ్య, పెదనాన్న, చిన్నాన్న, యేసు మనకి సిరులో ఏమి నేర్పిస్తున్నాడు అని అంటే, నేను ఇంతగా దేవుని పని చేసిన నేను ఎప్పుడు తండ్రికి విధేయుడను. మీ బీటెక్లో, ఎంటెక్లో, ఎంసీఏ, బీసీఏ పక్కనెట్టండి మీ అట్ట ముక్కలు. విధేయత సంస్కారము లేనప్పుడు దేనికి మన జీవితాల్లో? ఆయన తల ఉంచాడు. విధేయత, విధేయత. యజమాని, పరలోక యజమానుడు యెహోవా దేవుడు. ఆయన ప్రియ కుమారుడు యేసు తల వంచుతున్నాడు. కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు కదా, దాసుడు యజమానుని ఘనపరుస్తాడు కదా. దేవుని పిల్లలమైన మనం పెద్దల్ని గౌరవించగలుగుతున్నామా? నేర్చుకో. నిన్ను దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి, నీ జీవితం సెలయేరు అని చెప్తున్నాను బిడ్డలారా. గమనించాలి, పెద్దల పట్ల తల వంచుకొని గౌరవించి మన్నన చేసి క్రీస్తు స్వభావం ఈరోజు మనందరికీ రావాలి. చాలా మంది తల్లిదండ్రులు అడిగిన బట్టలు కొనిస్తున్నారు, అడిగిన ఫోన్లు కొనిస్తున్నారు, ఎక్కడికి వెళ్తామంటే అక్కడికి అన్నారు తప్ప వారి పిల్లలకు విధేయత, గౌరవాలు నేర్పించడం లేదు. ఈ విషయాన్ని అందరూ తల్లిదండ్రులు సీరియస్ గా మీరు తీసుకోవాలి. మరొకటి కొన్ని వినాలి. తర్వాత, తండ్రి నా చేతికి నీ ఆత్మను అప్పగిస్తున్నాను అని అప్పగించేసాడు. నిజాయితీ. ఇందులో ఏముంది? ఎక్కడ తప్పిపోలే. బైబిల్లో చాలా మంది కనిపిస్తారు, చివరాఖర్లో నిజాయితీని కోల్పోయారు. కాకిని పంపించాడు, వచ్చేసింది. పావురాన్ని పంపించాడు, నా మాట వినాలి. తదుపరి కాకిని పంపిస్తే ఆ కాకి వెళ్ళిపోయింది. ఎందుకు పంపించాడు? కాకి కాకి బయట వాతావరణం ఎలా ఉందో చూసిరమ్మన్నల్ల కాకి. ఎత్తగినాలి. కావు కావు కావుమంటది. స్థిరములు కావు కావు చల జీవితములు. కాకి సమాధి మీద కూర్చొని కావు కావుమంటుంది. సిరి సంపదల్ సుఖం కరములు కావు కావు, పలు గద్దెలు మిద్దెలు నాత్మశాంతి కాకరములు కావు కావు, నవకమ్ములు నిత్యము కావు కావటన్ అరుచుచునుండే కాకి కనుమల్లదిగో బహరాము గోరిపై. ధనవంతుల సమాధి మీద కూర్చొని కాకి కావు కావుమంటుంటే కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు కావును నిజమే కావు కావంటుంది. స్థిరములు కావు కావు చల జీవితములు. ఈ లోకంలో ఏది స్థిరము కాదు, ఈ సంగతి మర్చిపోయి బడాయి చేస్తుంది ప్రపంచం. బడాయి అనుకుని పెద్దవాళ్ళని గౌరవం ఎక్కడ తిప్పుకొని పోతారు, ఇలాగ తిప్పుకొని పోతుంది. ఏంటో ఏమి నేర్పుతుంది ఈ రోజున? నవకమ్ములు నిత్యము కావు కావటం అంటే ఈ అందం, ఈ సొగసు చిరకాలం ఉండదు. పలు గద్దెలు మిద్దెలు నాత్మశాంతి కాకరములు కావు. ఈ లోకంలో ఏది స్థిరం కాదమ్మా, దేవుడే స్థిరము, పరలోకమే స్థిరం. ఉన్న బతుకు కాలంలో నమ్మకంగా యథార్థంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించి బతుకును పాడు చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని వెళ్ళిపోండి, పరలోకానికి వెళ్ళిపోండి నల్ల కాకి చెప్తుంది. ఈ తెల్ల పావురాలు మాత్రం దాన్ని పాటించడం లే. ఆ కాకి వచ్చేసింది, శవాలు తింటూ ఉంది. ఆ కాకి తప్పిపోయింది, కానీ పావురం బయటకు వచ్చింది. తినాలి చిగురు, ఒలీవల చిగురు తీసుకొని నోవకు దగ్గరికి వచ్చింది. నా మాట వినాలి.
కాకి తప్పిపోయింది, కానీ పావురం తప్పిపోలేదు. మార్కు అను మారు పేరు కలిగిన యోగాను సేవలోకి వచ్చాడు, తదుపరి తప్పిపోయాడు. దేమా సేవలోకి వచ్చాడు, పౌలన్నా నువ్వు దేవుడు అన్నా, పౌలన్నా 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 అన్నాడు. ఆ తరువాత దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. క్రమశిక్షణ తప్పి విధేయత మీది నిజాయితీని కోల్పోతున్న ఎంతో మంది ఈ రోజుల్లో ఉన్నారు. క్రీస్తునాథుడెక్కడా నిజాయితీని తప్పలే. ప్రజలందరూ కూడా ఎంత పొగుడుతున్నారు అంటే, హోసన్నా హోసన్నా హోసన్నా. మట్టలాది వారపు ఊరేగింపు రోజున యెరూషలేము జనసంద్రమై దద్దరిల్లిపోయింది వాళ్ళ అరుపులకి. అది చూచి వారవలేకపోయారు. అంత గొప్ప ఊరేగింపు కలిగిన ఎక్కడ క్రీస్తు తొట్టిల్లిపోలేదండి. నిజాయితీగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని అప్పగించేశాడు. పేతురు అంటాడు, ఇదిగో దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు ఎవరైనా ఉన్నారా? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకి మిమ్మల్ని మీరు అప్పగించుకుండరా? యవనస్తులారా, నిజాయితీగా ఉంటున్నారా దేవుని పనిలో? సంఘమా, యథార్థంగా నిజాయితీగా జీవిస్తున్నారా సంఘానికి సేవకునికి? అవును, మన సంఘములో నుంచి కూడా వినాలి, చాలా మంది జారిపోతున్నారు, తప్పిపోతున్నారు. అయ్యో శాస్త్రి గారు మీరు దేవుడండి, అయ్యో శాస్త్రి గారు మా మమ్మీ మీరే, మా డాడీ మీరే అంటున్నారు. కానీ చివరాఖరులోకి వచ్చేసరికి నిజాయితీని కోల్పోతున్నారు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మొదటిలో ఏ ప్రమాణముతో వచ్చావు, ఏ సాక్ష్యంతో వచ్చావు, ఏ నిబంధన కలిగి వచ్చావు, చివరి వరకు నువ్వు అలాగే ఉండగలవా? ఒక విషయాన్ని చెప్పకూడదు కానీ చెప్పాలి, తప్పదు. ఈరోజు చిరంజీవి మంగళ పెళ్లి రోజు, అదొకటి. ఈరోజు మూతిన భవానీ కూతురు హేమ పుట్టినరోజు. అట్ ద సేమ్ టైం మనం మరిచిపోలేని వ్యక్తుల్లో ఎలిపి జయానందం గారు, నల్లయ్య గారు, అలాగే ఫిన్హాస్ గారు, అన్నపూర్ణ గారు, అలాగే హదస్స. ఈ రోజు హదస్స చనిపోయిన 4వ సంవత్సరం. 21లో భయంకరమైన కరోనా, ఎవరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆ రోజు ఆదివారం నేను ప్రసంగానికి వెళుతున్నాను. నాకు ఫోన్ చేసింది హదస్స. అయ్యగారు నేను వెళ్ళిపోతున్నాను అయ్యగారు, ఆయాసం వచ్చేస్తున్నాండి అయ్యగారు, మాట్లాడలేనండి అయ్యగారు, నేను వెళ్ళిపోతున్నానండి అయ్యగారు. పద్మమ్మ గారికి ఎంత గ్రాండ్ గా చేశారో నాకు అలాగే సమాధి చేసేయండి అయ్యగారు. పండుబాబు చిన్నోడు, వాడికి ఏమీ తెలియదు పాస్టర్ గారు, మీకు అప్పగించేస్తాడు పాస్టర్ గారు, వాడికి పెళ్లి చేసేయండి పాస్టర్ గారు. అదస్స మాటలు చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది, సాయి హాస్పిటల్కి. బన్ను చెప్తుందనియా, ఏమీ లేదనియా, ఇక్కడ చేర్చుకోలేదనియా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే లోపు కూడా హదస్స ప్రాణం నిలిచేలా లేదని చెప్పి పన్ను అర్జెంట్ అంబులెన్స్ కట్టమని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. అంబులెన్స్లోని హదస్స ప్రాణాన్ని విడిచిపోయారు. చెప్పిన మాట, చివరాఖరి చెప్పిన మాట, పాస్టర్ గారు పండుబాబుని మీ చేతికి అప్పగిస్తున్నాను పాస్టర్ గారు, నా సమాధి గ్రాండ్ గా చేసేయండి పాస్టర్ గారు, పండుబాబుకి పెళ్లి చేసేయండి పాస్టర్ గారు అంది. ఆ పండుగాడు ఎవడో కాదు, మన దిండి యోహాన్. ఈరోజు చిత్రం చెప్పున, ఈరోజు వాడి పెళ్లి నేను చేయడం లేదు, వాడే సంబంధాన్ని చూసుకున్నాడు, వాడే అన్ని మాట్లాడుకున్నాడు, నన్ను పెళ్లి చేయమంటున్నాడు. సొంత తమ్ముడు కంటే ఎక్కువ సాకాడు మారుతి గాడు. ఒక్క మాట మారుతి కూడా చెప్పలే. ఈరోజు నన్ను పక్కన పెట్టి వేరొక పాస్టర్ గారితో మీరా వాళ్ళ ఆవిడి, వాళ్ళ అక్క అంటుంది, పాస్టర్ గారు ఇప్పుడు మీరు మమ్మీ డాడీ కాదండి, మీరా గారి భార్య మమ్మీ డాడీ. నా మాట వినాలి. వాడిని ఎన్నో రోజులు మారుతిగాడు వాడి ఇంట్లో పెట్టుకున్నాడు. నా మాట అందరూ వినాలి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని
క్రీస్తు తండ్రికి ఎలా అప్పగించుకొని ఆ నమ్మకత్వం, ఆ నిజాయితీకి గొప్ప అర్థం చెప్పాడండి. నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఒక సంఘములోకి వచ్చాం, ఒక సేవకుడిలోకి వచ్చాం, సేవలో ఉన్నామంటే ఎంత నమ్మకంగా ఉండాలి. నేను చెప్పాను, నా వల్ల కాదురా, నేను పెళ్లి చేయలేను. నేను పెళ్లి చేయాలట. ఇంకొక ఆయన ప్రసంగం చేతంటే ఈడు నాకు చెప్తున్నాడు, నా వల్ల కాదురా, దయచేసి నేను చేయలేను. వాళ్ళ అమ్మ నాకు అప్పగించింది. తల్లి తండ్రిగా మేము నిలబడి కనుక 27వ తారీఖున వాడిని పెళ్లి కొడుకును చేసి 3 సంఘాన్ని తీసుకుని వెళ్ళి వాడికి తల్లి తండ్రి లేరు, మనము నిలబడి చేద్దామని మీకు పిలిపించాను. ఆయన ఈ రోజున పాపం హదస్సక నేను సమాధానం చెప్తానమ్మా, మరి నీ కొడుకుని నాకు అప్పగించావు, కానీ నీ కొడుకు నాకు వాడిని వాడు అప్పగించుకోలేదు తల్లి, వాడికి నచ్చినట్లు వెడుతున్నాడు కనుక ఈరోజు అదస్స చనిపోయిన రోజు కనుక వాడు వెడలిపోయినా వాడి జీవితం బాగుండాలని ప్రార్థన చేద్దాం. నేను మళ్ళీ అంటున్నాను, ఇలాంటి దిండి యోహానులు సంఘంలో ఉండకూడదు. యథార్థ పరులు కావాలి, నిజాయితీ పరులు కావాలి. మారుతిగాడికి అన్ని తెలివితేటలున్నా పాస్టర్ గారు మీరు నిలబడి పెళ్లి చేయాలి. అవరోధాలు అవమానాలు వచ్చినా నిలబడి పెళ్లి చేస్తాం. నిజాయితీ క్రిస్టియానిటీ అంటే క్రమశిక్షణ మాత్రమే కాదు, నిజాయితీ. ఇక ఎవరెన్ని చెప్పినా నా ఇష్టం, నా ఇష్ట ప్రకారం చేసుకుంటాను అన్న తత్వంతో నేను చెప్తున్నాను, అది విధేయత కాదు, అది నమ్మకత్వం కాదు, నిజాయితీ కానే కాదు. అన్నమాట చాలా జాగ్రత్తగా వినాలి. నిజాయితీ లేని బ్రతుకు బ్రతికినా ఒకటే, బ్రతకకపోయినా ఒకటే. ఇక్కడ కూర్చున్న అందరికీ చెప్తున్నాను, మీ స్నేహములో నిజాయితీ ఎక్కడ ఉంది? వ్యాపారములో నిజాయితీ ఎక్కడ ఉంది? సంసారిక జీవితాల్లో నిజాయితీ ఎక్కడ ఉంది? ఈరోజు సేవలో ఎక్కడుంది నిజాయితీ? నేను అంటున్నాను, నిన్ను గెలిపించేది నిజాయితీ, నిలబెట్టేది యథార్థత, నీ స్వచ్ఛత నిన్ను ఊరేగిస్తుంది. కానీ యేసునాథుడు తల వంచుకోవడం నాకు చాలా ఇష్టమైన, ఇప్పటికీ కూడా తల వంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నా బిడ్డ అదే చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ లోకానికి వచ్చాడు, చివరాఖరణ తండ్రికి ఎంత యథార్థంగా అప్పగించుకొని నిజాయితీ చాటుకున్నాడో, అలాంటి నిజాయితీ, అలాంటి విధేయత, అలాంటి క్రమశిక్షణ మనము కలిగి ఉన్నప్పుడు అట కదా, బాధలు కలిగిన, కష్టాలు కలిగిన మన సృష్టికర్త నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన సృష్టికర్తకి మీరు కూడా క్రీస్తు శిలువలో ఎలాగ అప్పగించుకున్నాడో అలాగున అప్పగించుకొని చూడండి, మీ జీవితం ఎంత బాగుంటుందో. అలాంటి అప్పగింత, అలాంటి నిజాయితీ దేవుడు 7వ మాట ద్వారా మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమె ఇందు మూలంగా నేను చేస్తున్న తీర్మానం, నేను గాని